ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం ఉచిత ఇసుక పథకాన్ని ప్రారంభించారు అని పత్తిపాడు ఎమ్మెల్యే బుర్లా రామాంజనేయులు అన్నారు. 2014లో ఉచిత ఇసుక వలన 14 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కలిగిందని అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక పథకాన్ని తొలగించారు. దాంతో ఎంతో మంది భవన నిర్మాణ కార్మికులు వలసబాట పట్టారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి జేపీ సంస్థకు 5,000 కోట్లు దోచిపెట్టారు. వైసీపీ నాయకులు దాచుకున్న ఇసుక కుప్పలను స్వాధీనం చేసుకుని ప్రజలకు పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఈ ఉచిత ఇసుక విధానం వలన ఎన్నో లక్షల కుటుంబాలకు ఉపాధి లభిస్తుందని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఏవైతే వాగ్దానాలు చేశామో ఆ వాగ్దానాలు నెరవేర్చడానికి ప్రాధాన్యతతో మేము పనిచేస్తున్నాం తప్ప మా మీద కక్ష కట్టిన వాళ్ళకు, మా మీద వ్యతిరేకించినటువంటి వాళ్ళకు, లేదా మమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళకు వాళ్ళు వెంటనే శిక్షలు వేయాలి లేదా వాళ్ళని వెంటనే ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆ రోజు 30 సంవత్సరాలు పరిపాలన చేస్తానని వాగ్దానం చేసి ప్రజలకు వాగ్దానం చేసి ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే ప్రజావేదికను 10 కోట్ల రూపాయల విలువైన ప్రజావేదికను కూల్చేశాడు. ఆయన ప్రియారిటీ అది. మా ప్రియారిటీ ఏంటి? 4,000 రూపాయల పెన్షన్ పెంచడం మా ప్రియారిటీ, ఇసుకను ఫ్రీగా చేయడం మా ప్రియారిటీ. మేము ఏదైతే సూపర్ 6 ఇచ్చామో ఆ సూపర్ 6 కార్యక్రమాలు అమలు పరచడం మా ప్రియారిటీ. అంతేకాకుండా రాష్ట్రంలో 5 సంవత్సరాలు కుంటుపడినటువంటి అభివృద్ధిని మళ్ళా అభివృద్ధి రథంలోకి ఎక్కించడానికి కేంద్రంకి వెళ్లి ప్రధానమంత్రితో మొదలుకొని అనేక మంత్రుల్ని ఒకే రోజు 2 రోజుల్లోనే కలవడం అనేటువంటిది మా ప్రాధాన్యత. కాబట్టి మా ప్రాధాన్యతలు వేరు. అట్లని తప్పు చేసినటువంటి వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ రోజు కాకపోతే రేపు లుకౌట్ నోటీస్ వస్తుంది. తప్పు చేసిన వాళ్ళు ఏ పుట్టలో దాక్కున్నా బయటకు పడక తప్పదు, శిక్ష అనుభవించిన తప్పదు. అంటే ఏదైతే వైసీపీ ప్రభుత్వ విధానం వల్ల నష్టపోయారో ఆ కుటుంబాలని ఆదుకోవడానికి మా కార్యక్రమాల్లో భాగంగా వాళ్ళకి చేయగలిగినటువంటి సాయం చేయడం అనేటువంటి జరుగుతుంది. తప్పకుండా ఏదైనా చెప్పినవే కాకుండా చెప్పని కూడా చేసేటటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఏదైనా గత ప్రభుత్వం నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సువర్ణ అక్షరాలతో లిఖితమైనటువంటి రోజుగా మనం పరిగణించవచ్చు. ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఏదైతే వాగ్దానం చేశాడో సహజ సిద్ధమైనటువంటి ప్రజల ఆస్తి ఇసుకను ఫ్రీగా సప్లై చేయడం జరుగుతుందని ఆయన ఆ రోజు మాట ఇచ్చారు. ఆ మాట మేరకే మరి ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే సహజ సిద్ధమైనటువంటి ఇసుకను ఫ్రీగా చేయడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 2014-18 మధ్య కూడా ఇసుకను ఫ్రీగా ఇవ్వడం ద్వారా దాదాపుగా 48 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకి ఆర్థిక భరోసా ఇవ్వడం అనేటువంటి జరిగింది. సంవత్సరానికి 280 రోజులు పైగా భవన నిర్మాణ కార్మికులకి ఆ రోజు పని దొరికింది. అంతేకాకుండా ఇల్లు నిర్మించుకునే వాళ్ళకి 5 లక్షలతో ఇల్లు నిర్మించుకుంటే దాదాపుగా ఒక 20-30 వేల రూపాయల్లోనే ఇసుకతో ఇల్లు పూర్తయ్యేటటువంటి పరిస్థితి ఆ రోజు ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఫ్రీగా ఉన్నటువంటి పాలసీని టెండర్ల ద్వారా తన బినామీ సంస్థకు ఇవ్వడం ద్వారా ఇసుక యొక్క ధరను ఆకాశాన్ని అంటించాడు. అంటే 5 లక్షల ఇంటికి 3 లక్షల వరకు ఇసుక కోసమే ఖర్చు పెట్టినటువంటి వైనాన్ని మనం చూసాం. అంతేకాకుండా భవన నిర్మాణ కార్మికులు దిక్కు తోసలేనటువంటి పరిస్థితుల్లో వలస కార్మికులుగా మారారు. ఎన్నో లక్షలాది కుటుంబాలు కనీసం వాళ్లకు 100 రోజులు కూడా పని లేనటువంటి పరిస్థితులు వచ్చాయి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ మొత్తం కూడా దెబ్బతింది.